నా పెళ్లి దగ్గర వచ్చేసరికి కూడా తప్పడడుగులు వేసేసాము. అమ్మ నాన్న ఏమో ఒక అబ్బాయిని చూశారు, పెళ్లి చేసుకోమన్నారు. ఆయన ఒక్కడే కొడుకంట. తండ్రి ఆయనే, అత్తమ్మ లేదు, ఆడపడుచు లేదు. కొంతమంది ఎట్లుంటారంటే వింటున్నారండి, అత్తపోరుండదని ఈవిడ గారు అంటుంటారు, మా కూతుర్ని వాళ్ళింటికి ఎందుకు ఇచ్చావంటే వాళ్ళింట్లో అత్త లేదని ఇచ్చామంది ఒక ఆవిడ. మరి మీ ఇంటికి ఒక కోడలు తెచ్చుకుని నువ్వెందుకు బతుకున్నావు సిస్టర్, చచ్చిపోరాదు. మరి నీ ఇంటి కోడలు వచ్చినప్పుడు నువ్వు బతుకుంటావు, నీ కూతురు మాత్రం ఇంకో ఇంటి కోడలికి వెళ్ళేసరికి అక్కడ అత్త చచ్చిపోవాలంట. ఏమి నీతి మాలిన బ్రతుకులు బతుకుతారా మన వాళ్ళు. సరే, ఆ ఇంట్లోనంట ఏమంటే తండ్రి కొడుకేనంట, ఆస్తి చాలా ఎక్కువే ఉంది. మరి ఆ పిల్లని పెళ్లి చేసుకోమంటే అమ్మాయిందట అతను మారుమనిసి పొందలేదు కదా, క్రైస్తవుడు కాదు కదా నేను చేసుకోలేనంటే, నోరు మోసుకొని చేసుకో, బోళ్ళంత ఆస్తి ఉంది వెనకాల, ఒక్కడే కొడుకు, అత్త పోరు లేదు, ఆడపడిచిపోరు లేదు, తోటకోడల పోరు ఉండదు, నీ ఒక్కదానివే ఏలొచ్చు అని బలవంతం చేస్తే చేసుకొని అని అందంటే ఈ అమ్మాయి. చివరికి వాళ్ళ అమ్మ నేను ఎండ్రిని తాగి చచ్చిపోతానని భయపెట్టిందంట. ఇక అమ్మ అలా భయపెడుతుంటే చేసేది లేక సేవకురాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుందట. ఆంటీ, అమ్మ ఇలాగ అంటుంది, నా చేసుకోబుద్ధి అవ్వడం లేదంటే, నీకెందుకే మార్చేసుకుందాంలేవే. ఏంటి అబ్బాయిని మార్చేసుకోండి, చేతులున్న పని. ఇదేం దొంగ సేవకురాలు కాకపోతే అలాంటి సలహా ఇచ్చింది. మార్చేసుకుందాంలేవే, చేసేసుకో అందట. మొత్తానికి పిల్ల పెళ్లి చేసే ముందు నేను యేసుప్రభు నమ్ముకున్నాను, బైబిల్ చదువుతాను, నేను చర్చికి వెళ్తానని చెప్పిందట. నాకేం అభ్యంతరం లేదన్నాడు మా వగలమారోడు పెళ్ళి అయ్యే వరకు. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లాడు పుట్టగానే బైబిల్ ఆ పిల్లాడి దగ్గర పెట్టి చదువుతుంటే ఒప్పుకోవడంలా, చర్చికి పిల్లాడిని ఎత్తుకొని తీసుకెళ్తే ఒప్పుకోవడంలా, ఆ పిల్లాడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒప్పుకోవడంలా, చాలా అలా చేస్తున్నాడట. ఇంకా పిల్లాడు పాలు తాగుతున్నాడు కదా, ఇప్పుడే నేను మంచి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నేను కన్నవారింటికి వెళ్ళిపోతే వీళ్ళొచ్చి అమ్మ చిన్నపిల్లాడు వదిలిపోయి వచ్చేవేంటి అని అంటే, మరి నేను చర్చికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి, బైబిల్ చదవడానికి అవకాశం ఇవ్వండి, ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి అని నేను తేల్చుకొని వస్తే నాకు ఇంట్లో భవిష్యత్తు ఉంటుంది అనుకుని వచ్చేసిందంట. 4 నెలల పిల్లాడికి వింటున్నారా, తల్లిపాలు లేకపోతే తల్లిని తీసుకెళ్తారు కదా వచ్చనుకుంది ఈవిడ. కానీ మామయ్య గారు భర్త గారు ఈవిడ పట్టుపాలు పోసేసి డబ్బా పాలు పోసి పిల్లాడు పెంచేసుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్ళడానికి రాలా. నేను ఇప్పుడు ఇంటికి వచ్చి 2 నెలలు అయిపోయింది అన్నయ్య, నా కొడుకు వరకు నా దగ్గర పాలు తయారవుతున్నాయి,